అలా ఇవాళ నేను కేక్ చేయబోతున్నాను అన్నమాట. భయపడకండి, ఈ మ్యాటర్ చెప్పాక నేను కేక్ చేస్తున్నాను అంటే నేను ఇయర్ ఇది చేసేయాలి, ఇది చేసేయాలని ఇప్పటివరకు ఏది చేయలే. టేస్ట్ బాగుంది కానీ ఇదేంటి రాళ్ళగా ఉన్నాయండి. మైదా పిండి వేసుకున్నా, మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒక పావు బటర్ యాడ్ చేసేద్దాం. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ న్యూ ఇయర్. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ న్యూ ఇయర్ అందరం హ్యాపీగా సంతోషంగా, విచ్ ఇస్ రెండు ఒకటే. సూపర్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సింధూరా. సో ఎస్, న్యూ ఇయర్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ వీడియో పోస్ట్ చేసేసరికి న్యూ ఇయర్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో ఈ 2023 ఫినిష్ అయిపోయి 2024లోకి అడుగు పెట్టబోతున్నాము. అండ్ చాలా మంది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం లాగానే ఈ ఇయర్ కూడా మనం ఈ ఇయర్ కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాం. మీ పాటికి నేను ఈ ఇయర్లో ఇది చేసేయాలి, అది చేసేయాలి అని. అఫ్ కోర్స్ కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అండ్ నేనైతే ఎవ్రీ ఇయర్ అనుకుంటాం నేను ఈ ఇయర్ ఇది చేసేయాలి, ఇది చేసేయాలని. ఇప్పటివరకు ఏది చేయలే. అది కామన్ థింగ్ ఏంటి తెలుసా, నా రిజల్యూషన్ లో జిమ్. సో అది నేను చేయలేకపోతాను ఎవ్రీ ఇయర్. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంటే చేయలేకపోతాను కాదు కానీ ఐ విల్ నాట్ గెట్ టైమ్ టు డూ. అండ్ ఎస్, మేబీ బికాస్ ఆఫ్ దాట్ రీజన్ అనమాట. సో ఎస్, సో 2024 వచ్చేసింది. హోప్ఫుల్లీ ఇయర్ అందరికీ చాలా బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో అండ్ అంత పీస్ ఆఫ్ మైండ్తో చాలా ప్రశాంతంగా ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి మనందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, సో ఇవాళ నేను నా 2024 విచ్ ఈస్ ఇవాళ 31st నైట్ నేను ఎలా జరుపుకోబోతున్నాను, ఎలా ఎంటర్ అవ్వబోతున్నాను అనేది ఇవాళ మీకు చూపించబోతున్నాను అనమాట. సో కొత్త సంవత్సరం కానివ్వండి, మన బర్త్డేస్ కానివ్వండి, లేదంటే ఏమంటారు ఎనీథింగ్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవడానికి స్పెషల్గా ఆరల్స్ ఎలా చెప్పాలి మీకు, అదే ఎనీ ఈవెంట్ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి కామన్గా మనం చేసే థింగ్ ఏంటి, కేక్ కట్ చేయడం. సో అలా ఇవాళ నేను కేక్ చేయబోతున్నాను అనమాట. సో ఏ కేక్ ఏంటి అనేది ఇవాళ మీకు చూపించబోతున్నాను. అండ్ దానికి తోడు నేను భయపడకండి, ఈ మ్యాటర్ చెప్పాక నేను కేక్ చేస్తున్నాను అంటే ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ వెన్, బట్ కంటెంట్ అయితే గుర్తుంది. ఏంటి అంటే నేను లాస్ట్ ఇయర్ సేమ్ ఇలాగే కొంచెం జవానికా జోష్లో చేసేద్దాం పెట్టేద్దాం అని చెప్పేసి అది కూడా ఏంటి మన హోమ్ మేడ్ కేక్ అనమాట. లైక్ అవెన్ ఏది యూజ్ చేయకుండా కుక్కర్లో స్టీమ్ చేస్తాను కదా, అలాంటి కేక్ ట్రై చేశాను నేను లాస్ట్ టైం. సో కొంచెం బిడిసి కొట్టింది, అంటే టేస్ట్ బాగుంది. కాకపోతే మా అమ్మమ్మ ఒకటే అనింది, అరే ఉన్న పళ్ళు కూడా పోతాయి, నేను తినలేను అనింది మా అమ్మమ్మ. అండ్ మా మమ్మీ వచ్చేసి టేస్ట్ బాగుంది కానీ ఇదేంటి రాళ్ళగా ఉన్నాయండి. సో డోంట్ వెరీ, ఈసారి నేను ఇంకా కొంచెం బెటర్మెంట్తో ఇంకా బాగా చేస్తాను కేక్. సో చూపిస్తాను పదండి ఇప్పుడు మీకు. సో గైస్, నేను 1/2 కప్ షుగర్ తీసుకొని ఇదిగోండి ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, మంచిగా డైల్యూట్ అవ్వడానికి ఇందులో ఏది కలిపినా కానీ. సో ఎస్, ఇందులో 1/2 కప్ షుగర్ అండ్ 1/2 కప్ కర్డ్తో పాటు ఇంకోటి కొంచెం పాలు కూడా పోసుకొని దీని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు. సో గైస్ ఎస్, చూడండి ఇప్పుడు బ్యాటర్ ఇలా కన్సిస్టెంట్గా మంచిగా ఇలా ఉండాలన్నమాట బ్యాటర్. సో ఇప్పుడు ఇది ఒక జార్ తీసుకున్నాను, ఇందులోకి తీసేసుకున్నాను. ఇందులోకి మంచిగా తీసేసుకొని ఇప్పుడు మనము బ్యాటర్, ఇప్పుడు కావాల్సింది మెయిన్గా బ్యాటర్ కాబట్టి కొద్దిగా మైదా పిండి తీసుకొని అందులో ఇప్పుడు ఏం చేద్దాము అంటే కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం సోడా ఉప్పు అండ్
నాకు తెలిసి కన్సిస్టెన్సీ సరిపోయింది కాబట్టి పాలు అవసరం లేదు. మీకు కావాలి అంటే మిల్క్ పౌడర్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీకు ఇందాక చెప్పడం ఏంటి అంటే చెప్పడం ఏం మర్చిపోయాను అంటే ఇందాక నేను ఎగ్స్ బదులు కర్డ్ తీసుకున్నాను అనమాట. సో బేసిక్గా ఇంట్లో మా మమ్మీ ఈజ్ అ ప్యూర్ వెజిటేరియన్. సో నేను అట్లీస్ట్ ఎగ్ అయినా తింటా కానీ మమ్మీ అది కూడా తినదనమాట. సో మమ్మీని అడిగే, మమ్మీ నీకు వెజ్ అది ఎగ్తో ఇది కావాలంటే ఆబ్వియస్లీ ఏమంటారు వెజ్ కేకే కావాలి అండి. సో అందుకని మమ్మీ కోసం అని నేను దీంతో తయారు చేస్తున్నాను అనమాట, కర్డ్తో. సో ఎస్, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం మైదా, అది కూడా జల్లించుకుంటూ తీసుకుందాము. జల్లించుకొని మైదా, అందులో మళ్ళీ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఓకే, సో ఇందులోకి మైదా పిండి వేసుకున్నా, మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అండ్ నేను ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకో స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకుంటున్నాను ఇందులోకి. ఎస్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అయిపోయింది, ఇంకో స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని నీట్గా జల్లుకోవాలి. సో దట్ లమ్స్ ఏమైనా ఉంటే ఇందులోనే క్లియర్ అయిపోతాయి అన్నమాట. లమ్స్ అయితే రాకూడదు మనం చేసినప్పుడు. సో అందుకని మనం జల్లించుకుంటున్నాం. సో ఇప్పుడు దీంతో విస్కర్తో మనం దీన్ని మంచిగా బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకుందాం. మంచిగా జల్లుకొని దీన్ని ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇంకా గట్టిగా వస్తే ఇందులో మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఇది అయిపోయింది. కొంచెం కావాలి అంటే తిక్కుగా ఉన్న మిల్క్ లైట్గా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి మనము బటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక పావు బటర్ యాడ్ చేసేద్దాం. ఆయిల్ కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, బటర్ కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతానికి బటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. బటర్ మంచిగా మెల్ట్ అయిపోయేంత వరకు మనం దీన్ని నీట్గా బీట్ చేసుకుందాం. ఎస్, చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు లైట్గా మనము ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేద్దాము. ఆహా, ఇప్పుడు కదా స్మెల్ వస్తుంది. కేక్ స్మెల్ అంటే వెనిలా ఎసెన్స్. సో ఇప్పుడు ఇది కొంచెం ఒక కప్పు సెపరేట్గా తీసి పెట్టుకుందాము. ఎందుకు అనేది మీకు త్వరలో చూపించబోతున్నాను. సో ఎస్, మన చూడండి కేక్ కన్సిస్టెన్సీ ఎంత మంచిగా వచ్చిందో. సో ఇప్పుడు ఇందులో కొంచెం నేను సైడ్కి తీసుకోబోతున్నాను. ఎందుకు అంటే ఇవాళ మనం 2 కేక్స్ చేయబోతున్నాం, దిస్ ఇస్ వెనిలా అండ్ ద అదర్ ఇస్ చాక్లెట్ కేక్ అన్నమాట. సో ఎస్, ఇది నేను కొంచెం సైడ్కి తీసేసుకుంటున్నాను ఇప్పుడు. సైడ్కి తీసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి మనం కోకో పౌడర్ యాడ్ చేసుకొని అందులో లైట్గా వార్మ్ వాటర్తో దాన్ని విస్క్ చేసుకొని ఇందులో యాడ్ ఆన్ చేసుకుందాం అన్నమాట.
ఐఎమ్ యూజింగ్ దిస్ కోకో పౌడర్. ఇందులో కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని, ఇందులో 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకుందాం. అండ్ వార్మ్ వాటర్ వి వాంట్, రైట్? లైట్గా ఏదో వార్మ్ వాటర్ అయినా, ఇదిగోండి కోకో పౌడర్లో ఏదో వార్మ్ వాటర్ అయినా, లేదు అంటే వార్మ్ మిల్క్ అయినా లైట్గా యాడ్ చేసుకొని దీన్ని నీట్గా ఇలా విస్క్ చేసుకొని మొత్తం డైల్యూట్, పొడి అంతా డైల్యూట్ అయిపోవాలి వాటర్లోకి. సో ఇవాళ నేను మీకు వెజ్ కేక్, దట్టు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ మీకు చూపించబోతున్నాను అనమాట వెజ్తో. ఎస్, లమ్స్ లేకుండా నీట్గా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. విస్క్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇది మంచిగా ఇలా తయారైపోయింది మన చాక్లెట్ ఫ్లేవర్లో. సో ఇది స్టార్ట్ చేసే ముందే నేను ఆల్రెడీ 15 minutes అయింది కాబట్టి నేను ఇది సిమ్లో పెట్టేసి ప్రీ హీట్ చేశాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం బటర్తో దీన్ని మొత్తం నీట్గా ఫిల్ చేద్దాం. ఎక్స్ట్రాది ఏమైనా ఉంటే నేను సైడ్కి తీసేస్తాను. ఎక్స్ట్రా బటర్, ఎస్. సో ఎక్స్ట్రా మిగిలింది కాబట్టి నేను కొద్దిగా ఎక్స్ట్రాది సైడ్కి తీసి పెట్టేస్తాను. ఎందుకంటే దీంట్లో మిడిల్లో పెట్టుకోవడానికి మనకు, సో హాఫ్ చేస్తున్నా. సో ఇది హాఫ్ ఒక సైడ్ వనీలా, ఒక సైడ్ చాక్లెట్గా డివైడ్ అవ్వాలి అంటే మధ్యలో కంపల్సరీ ఇది ఉండాలన్నమాట. ఇది ఉండి దాంతో ఈక్వల్గా రెండింటిని ఇలా చేసేస్తాను. ఓకే, ఇది ప్రస్తుతానికి ఇది ఓకే అయిపోయింది. ఈ బటర్తో అయిపోయాక ఇప్పుడు కొంచెం లైట్గా పౌడర్తో దీన్ని నీట్గా చేసుకున్నాం. సో ఎస్, చూడండి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ వేడి అవుతుంది కదా. సో మనం అనుకున్నాం కదా దీనిపైన కూడా లైట్గా బటర్ రాసేద్దాము. సో ఆల్రెడీ మిగిలిన బటర్ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి దీనిపైన నీట్గా ఇలా బటర్ రాసేసి దీనిపైన కూడా పౌడర్ వేసేద్దాం. డోంట్ వరీ, నేను మొత్తం ఏం వేస్ట్ చేయలేదు, చాలా జాగ్రత్తగానే చేశాను. చూడండి ఇలా చేసేసాను. డన్. ఇప్పుడు దీన్ని మధ్యలో పెట్టుకొని ఇప్పుడు చూడండి మీకు ఎలా చూపిస్తాను. సో దీన్ని ఇట్లా బబుల్స్ వచ్చేంత వరకు సో దీన్ని డైరెక్ట్గా ఇక్కడ ఇందులోకి ప్లేస్ చేసేస్తాను. సో ఇందులోకి ఇలా డైరెక్ట్గా ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. అండ్ దీనిపైన ఒక 30 minutes మూత పెట్టేసి సిమ్లోనే ఉంచేసేయాలన్నమాట. లెట్స్ సీ ఎలా వస్తుందో. మంచిగా ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని నేను చెక్ చేయాలి అంటే ఇదిగో ఇలా పెట్టి ఇలా చూసాను, ఏం అంటుకోలేదు. ఇది కూడా పెట్టి చూసాను, ఏం అంటుకోలేదు. సో ఇట్స్ రెడీ నౌ. సో ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి ఇప్పుడు ఫైనల్ది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మధ్యలో అవన్నీ తీసేసి మై 2-in-1 కేక్ ఈస్ రెడీ. ఇట్స్ లైక్ అ డోనట్ కదా. మధ్యలో చూడండి అది గ్లాస్ పెట్టా కదా, గ్లాస్ తీసేస్తే డోనట్ లాగా అయిపోయింది, బిగ్ డోనట్. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఫ్లఫీ. సో బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అఫ్ కోర్స్ ఎంతకైనా ఎగ్ వేసిన దానికి నార్మల్ కర్డ్తో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్ అయితే ఇంకా ఫ్లఫీగా వస్తుంది, బట్ ఇది కూడా ఫ్లఫీగా భలే యమ్మీ ఉంది. చూడడానికి ఎంత బాగుందో. సో ఎస్, ఇప్పుడు దీనిపైన ఐఎమ్ గోయింగ్ టు
హ్యాష్లీస్ ట్రై చేసేస్తున్నాను అనమాట. చేంజ్ ఆఫ్ ప్లాన్స్, ఎందుకంటే ఇది డోనట్ ఇలానే బాగుంది, నాకు హర్షీస్ వేసి మళ్ళీ ఆ కలర్ మొత్తం ప్యాడ్ చేయాలని లేదు. సో 12 o'clockకి నేను ఇలానే కట్ చేపిస్తాను మా పేరెంట్స్తో. ఎస్, అండ్ వైల్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, జనరల్గా ఎవ్రీ ఇయర్ ఒకసారి ఒక ఇయర్ అయితే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంకోసారి కజిన్స్తో, ఈసారి అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటాను. ఈసారి కూడా అట్లనే నేను యాజ్ యూజువల్గా ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కాబట్టి అండ్ ఐ మీన్ సే లాస్ట్ మినిట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి అంటే దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. మేబీ వెళ్తాను, ఒకవేళ లేదు అంటే మోస్ట్లీ ఇవాళ ఇంట్లోనే ఉందామని ఫిక్స్ అయిపోయాం. చాలా కోజీగా మూవీ పెట్టుకొని అందులో చిల్ అవుతూ 12 అవ్వగానే మంచి కేక్ కట్ చేసి, ఆహా ఇట్స్ మీ టైం అంటారు కదా, ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ టుడే. సో ఎస్, ఈ కేక్ కట్ చేసి కొత్త సంవత్సరంని అంతే వార్మ్గా వెల్కమ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో 12 o'clockకి కలుద్దాం. చాలు, బాయ్. రెడీ. ఎంత బాగుంది చూడండి, డోనట్ లాగుంది. భలే ఉంది కదా నా కేక్. I'm loving it. మా కేక్ రెడీ అయిపోయింది. నా 12 దాటిపోయింది ఆల్రెడీ. సో కట్ చేద్దాం దా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మో ఇది గట్టిగా ఉంది. ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ సింధు. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉంది కేక్? హ్యాపీ న్యూ ఇయర్. చాలా బాగుంది. నైస్. సో గైస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ న్యూ ఇయర్. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ న్యూ ఇయర్ అందరం హ్యాపీగా, సంతోషంగా, విచ్ ఇస్ రెండు ఒకటే. ఇంకోటి ఏంటి, పీస్ఫుల్గా, ప్రశాంతంగా, ఏ కోవిడ్ గోలా లేకుండా పీస్ఫుల్గా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాక్ యువర్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. And don't forget to like, share and subscribe. Simply Sindhura. Love you guys. Take care. Bye bye. This is my New Year celebration vlog. Bye bye.